పత్రిజకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అని అంటూ ఉంటారు. మరి అర్ధనారీశ్వర తత్వం, అలాగే శివుణ్ణి చూడగానే మనకు ఎన్నో రకాల తాత్విక విషయాలు స్ఫురణకు వస్తూ ఉంటాయి. శివరాత్రిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి, శివరాత్రి రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి, నిత్యం శివ చైతన్యం ప్రతి ఒక్కరిలో కూడా పరిడవిల్లాలి అని అంటే అతని సాధనా మార్గం ఏ విధంగా ఉండాలి, ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి వివరణ అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. వారు మరెవరో కాదు, గత 40 సంవత్సరాలుగా వారు తెలుసుకున్న జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి విశేషంగా కృషి చేస్తున్నారు. సద్గురు శివానందమూర్తి గారి బోధనలు వారి ఆధ్యాత్మిక జీవనానికి ఒక పరిపూర్ణ దిశగా అడుగులు వేసేగా వారిని ప్రేరేపించాయి. అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారి బోధనలు వారిలోని తాత్విక దృష్టిని మేల్కొల్పాయి. ఇక రమణ మహర్షి గారి బోధనలు వారిలో ఒక విచారణ వైపుగా మనసు మళ్ళే విధంగా ఆలోచింపచేశాయి. ఇలా ప్రతి ఒక్కరి ద్వారా, ప్రతి ఒక్క గురువు ద్వారా వారు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న విషయాలను కూడా అక్షర రూపంలో ఎన్నో గ్రంథాలను రచించారు. ఇవే కాకుండా సామాజిక సేవలో కూడా నిమగ్నమై ఉన్నారు. ప్రతి నిత్యం కూడా ఆధ్యాత్మిక చింతనతో ధర్మ ప్రబోధం చేస్తూ ఎంతో మందికి మార్గదర్శకులయ్యారు. ఒక సద్గురు తత్వాన్ని పరిపూర్ణంగా అందరికీ అందించే క్రమంలో ఒక జ్ఞానమూర్తిగా, వేదాంతవేత్తగా, అద్వైత సిద్ధాంతకర్తగా అందరికీ సుపరిచితులైన గురుధామం వ్యవస్థాపకులు శివశ్రీ గెంటెల వెంకటరమణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే గురువు గారు, అసలు శివతత్వం మనకేం తెలియజేస్తుంది? శివతత్వం ఏం తెలియజేస్తుంది అంటే, తత్వం గురించి అడిగారు కాబట్టి తత్వంగానే మాట్లాడాలి. మీకు మెలకు వచ్చాక మీకేం తెలుస్తుంది? జగత్తు, తర్వాత వెలుగు, అదే నిత్య జీవితం. నిత్య జీవితం అంటే మీరు జగత్తు, మీరు తెలుస్తున్నారు, జగత్తు తెలుస్తుంది. ఈ రెండిటి దేనివల్ల తెలుస్తున్నాయి? మెలకువ. అదే శివుడు, అదే శివతత్వం. శివతత్వము ఈ ప్రపంచాన్ని తెలియజేస్తుంది, నిన్ను తెలియజేస్తుంది. ఈశ్వరుని, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే దానికి వెలుగే శివతత్వం. అసలు శివరాత్రిలో ఉన్న ఔన్నత్యం ఏంటి అంటే, మనం ఒక్కొక్క పండుగ ఒక్కో విధంగా జరుపుకుంటాం. కొన్ని కాలానుగుణంగా వచ్చేవి, కొన్ని తిథుల ప్రకారంగా, కొన్ని నక్షత్రాల ప్రకారంగా, కొన్ని వారాల ప్రకారంగా. అయితే ఈ శివరాత్రి అనేది అంటే రాత్రి పూటనే జరుపుకోవటంలో ఉన్న ఆంతర్యం. శివరాత్రి అంటే తాత్విక అర్థం. మీరు ఇందాక తత్వంలో శివతత్వం ఏం చెబుతుందన్నారు. శివ అంటే మన ఉనికి, మన గ్రహింపు, ఎరుక, కొని మన మెలకువ అనుకోండి. రాత్రి అంటే అమ్మవారు అని అంటారు. రాత్రి అంటే అమ్మవారు. అమ్మవారు అంటే ఎవరో కాదు, ఈ ప్రకృతి. శివరాత్రి అన్నది ఏదో సంవత్సరంలో ఒకసారి వచ్చేది కాదు. ప్రతిరోజు మనం నిద్ర నుంచి మెలకువకు వచ్చినప్పుడు, మెలకువ నుంచి నిద్రకి వెళ్ళినప్పుడు నిద్రలో జరిగేదే శివరాత్రి. శివుడి యొక్క సంగమమే జరుగుతుంది నిద్రలో. మనకి మెలకు వచ్చాక అమ్మవారితో సంగమం అంటే అమ్మవారు కనపడతారు. ప్రపంచం అంతా శివుని యొక్క వెలుగుతో ప్రపంచాన్ని చూస్తాం. శివుని వెలుగు ఉపసంహరించుకుంటే తను లయించినప్పుడు అది నిద్ర అని పిలువబడుతుంది. అదే శివరాత్రి. అయితే అసలు ఈ శివరాత్రి పండుగను ఎలా జరుపుకోవాలి? శివరాత్రి పండుగను ఎలా జరుపుకోవాలి అంటే, ఇప్పుడు మనకి జరుపుకోవటం అనగానే భౌతికమే అయింది. ఎలా జరగనివ్వాలని ఇస్తే బాగుంటుంది. జరుపుకోవటం కంటే జరిగేదాన్ని గమనించటమే అది శివరాత్రి పండుగ చేసుకోవటం. అనంత సృష్టి ఎలా జరుగుతుంది, సూర్యచంద్రాదులు, కాలము, ఋతువులు, మాసాలు, దేన్ని ఆశ్రయించుకొని చివరికి నా మెలకువ, నా దేహం తెలియటం, నాకు ప్రపంచం తెలియటం, నా సమాజం, నా బంధువులు, నాకు సమస్తము తెలియటం, నేననేది తెలియటం, ఈ సమస్తం దేన్ని ఆశ్రయించుకొని దేని ద్వారా జరుగుతున్నాయో అది తెలుసుకోవటం. ఆ తెలుసుకోవటం ఏదైతే ఉందో దాన్ని శివరాత్రిని జరుపుకోవటం అందాం. శివరాత్రి చేసుకోవటం అంటేనేమో శివరాత్రి రోజు ఏం తినొద్దు అంటారు, ఉపవాసం అంటారు. శివరాత్రి రోజు జాగరణ అంటారు. పొద్దునేమో
ఆ రాత్రి అంతా తెల్లవార్లు లేచి ఉండాలి అంటారు. ఏమండి? అట్లానే పొద్దునంతానేమో ఉపవాసం ఏం తినకూడదు అంటారు. ఉపవాసము అంటే ఉపవాసము దగ్గరగా నివసించుట. నివసించుట అంటే అర్థం ఏంటి? చూడండి, మన ఇళ్లలో పిల్లలు కూడా నువ్వు ఏ పట్టు పడితే అదే పట్టు, ఇంకా నువ్వు వదలవు అని అంటారు. అది ఉపవాసమే. ఉపవాసము అంటే ఇకపోతే ఉపవాసం తర్వాత జాగరణ, తెల్లవార్లు లేచి ఉండటం. తెల్లవార్లు అంటే రాత్రిపూట లేచి ఉండటం. రాత్రిపూట లేచి ఉండటం అంటే ఈ అనంత సృష్టిని నడుపుతున్న మహాచైతన్యాన్ని, జరుపుతున్న మహాచైతన్యాన్ని ఎరుక కలిగి ఉండటమే జాగరణ. ఇగో ఇప్పుడు ప్రతి క్షణం ఇగో ఇది పరమాత్మ విభూదే, ఇది పరమాత్మ విభూదే, మీలో నాలో. అదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా నీ కుటుంబంగా నేనే, అందరిగా నేనే ఉన్నాను అనే ఆ స్పృహ పేరు జాగరణ. అది రాత్రి అంటే. రాత్రి ఎందుకు జరుపుకుంటారు అంటే, రాత్రి అంటే అమ్మవారు అని చెప్పాగా. మరి ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ స్పృహ లేకపోతే నిద్రపోయాక ఎందుకు ఆ స్పృహ? నిద్రపోయాక ఈ స్పృహ అక్కర్లేదు, నిస్పృహ కూడా అక్కర్లేదు. నువ్వు జాగృతంలో ఉన్నావా అంటే ఈ ప్రపంచంతో ఉన్నావు. ప్రపంచంతో జాగృతమై ఉండటమే జాగరణ. అదే జాగరణ. శివరాత్రి జరుపుకోవటం అంటే నిరంతరం ఆ స్పృహ, ఈ చైతన్యమే, ఈ ఎరుకే ఇదంతా నడుపుతున్నారు. ఇదంతా రాత్రి. రాత్రి అంటే దృశ్యమానమైన రూపనామమైన ప్రపంచమంతా అమ్మవారే. అదే అర్ధనారీశ్వర తత్వము. అర్ధనారీశ్వర తత్వం అంటే సగం రాత్రి సగం పగలు ఎట్లయితే ఉందో, ఇప్పుడు డిసెంబర్ 21 పగలు సగం రాత్రి సగం పూర్ణంగా ఉంటుందట. అట్లానే అర్ధనారీశ్వర తత్వము అంటే అర్థం ఏమిటి అంటే, స్పృహ ఎప్పుడూ కూడా సగసగంగానే ఉంటుంది. అందుకని పెద్దలు ఏం చెబుతారంటే, పరమాత్మను చూసేటప్పుడు ప్రపంచం లేదట, ప్రపంచాన్ని చూసేటప్పుడు పరమాత్మ లేడట. మనం ఇప్పుడు జాగృతంలో ఉన్నప్పుడు మనకు నిద్ర లేదు. నిద్ర శివుడు అనుకోండి, నిద్ర శివ పరమాత్మ అయితే, జాగృతం అమ్మవారు అయితే, మీరు అమ్మవారితో ఉన్నప్పుడు శివుడు లేడు, శివుడితో ఉన్నప్పుడు అమ్మవారు లేదు. ఈ రెండు కూడా ఉండటం మన స్పృహలో మాత్రమే ఉంది, కేవలం జ్ఞాపకంలో మాత్రమే. ఇది అర్ధనారీశ్వర తత్వం. అది సగం ఇది సగమేగా. అర్ధనారీశ్వర తత్వము అంటే ఇంకోటి చెబుతా తేలిగ్గా మీకు అర్థం అవటం. ఈ కన్ను వల్ల చూస్తున్నాం కదా, ఈ కన్ను దృక్కు శివుడు అనుకోండి, ఈ రెప్ప అమ్మవారు అనుకోండి, అంతే. అర్ధనారీశ్వర తత్వము. ప్రతి దానికి జ్ఞానేంద్రియము, బాహ్యేంద్రియము. జ్ఞానేంద్రియం అంతా శివుడు, బాహ్యేంద్రియం అంతా అమ్మవారు. అర్ధనారీశ్వర తత్వము. ఇది లేని అది లేదు, అది లేకుండా ఇది లేదు. ఇది ఉన్నా అది ఉండాలి. మళ్ళీ జ్ఞానేంద్రియం ఉంటేనే, కర్మేంద్రియం కాదు. కర్మేంద్రియమేమో అమ్మవారు, జ్ఞానేంద్రియము పరమాత్మ. ఈ రెండు అర్ధనారీశ్వర తత్వం. ఈ రెండే కలిసేగా పూర్ణత్వం. పూర్ణత్వం అయింది. మన అర్ధనారీశ్వరం అన్నారంటే చెరిసగం అని కాదు, సంపూర్ణం అని అర్థం. అది శివరాత్రి. శివరాత్రి రోజున నిశ సమయంలో లింగోద్భవం జరిగింది అని అంటుంటారు. ఆ సమయంలో ఏం చెయ్యాలి? ఆ సమయంలో ధ్యానం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? లింగోద్భవ సమయము అంటే మనం మొత్తం తత్వంగానే మాట్లాడుకుంటామంటే, లింగోద్భవ సమయంలో, లింగము ఉద్భవించే సమయంలో, లింగము అంటే గుర్తుపట్టడానికి అవకాశం ఉండేది. గుర్తుపట్టడానికి చెబుతారు, లీలితే గమ్యతే. ఇది అంటే ఏది గమ్యాన్ని చేరుస్తుందో, ఏది గుర్తుగా ఉండి గమ్యాన్ని చేరుస్తుందో అది లింగం అనుకోండి. లింగము ఉద్భవించే కాలంలో అంటే గుర్తుపట్టడానికి ఎరుక వచ్చే కాలంలో మీరు ఎట్లానూ ఉండలేరు, అసలు మీ స్పృహే ఉండదు. అక్కడ పూర్ణమైన చైతన్యం, శుద్ధ ఎరుక మాత్రమే ఉంటుంది. అక్కడ అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకోవటం వల్ల ఆలోచనలో భాగం అవుతుంది. ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే ప్రతిరోజు మనకు మెలకు వచ్చే కాలం ఏదైతే ఉందో, అది ఏ కాలమైనా సరే, ఏ సమయమైనా అదే లింగోద్భవ కాలం. నేనున్నాన్న ఎరుక నాకు తెలియటమేగా లింగోద్భవం అంటే. నేనున్నాను నాకు ఎప్పుడు తెలుస్తుంది? నాలో ఎరుక మేల్కొన్నప్పుడు. నా ఎరుక మేల్కొనటమే లింగోద్భవ కాలం. అది అట్లా అంటే ప్రతిరోజు శివరాత్రి. ఈ స్పృహతో ఉంటే ప్రతిరోజు జాగరణే. ఈ స్పృహతో ఉండటం అంటేనే ఉపవాసం. జాగృత కలిగి ఉంటేనేమో జాగరణ, ఆ ధ్యాస కలిగి ఉంటే ఉపవాసం. ఇంతే. శివరాత్రి రోజు చేసుకునేదే కానీ ఏదో ఒక పర్వదినం అని కాదు. కానీ పరిణామంలో ఏదో ఒక సుదినంలో, ఒక క్షణంలో గుర్తుపడతాం కాబట్టి ఒక రోజు ఒక దినంగా చూపుతారు ప్రామాణికంగా. జన్మకో శివరాత్రి అని అంటూ ఉంటారు కదండి. మరి ఆ శివరాత్రి రోజున తప్పకుండా ఉపవాసం చేయాలి, జాగరణ చేయాలి. అదేనండి. ఇప్పుడు ఉపవాసం అన్నది ఏం చెబుతున్నారు అంటే, ఒకటి
భౌతిక ఉపవాసం అంటే ఆహారం ఏమీ తీసుకోకుండా. 2 మానసిక ఉపవాసం అంటే ఆలోచనలు ఏమీ చేయకుండా కేవలం శ్రద్ధంతా పరమాత్మ నామంతో నింపేయటం. ఇకపోతే అది కూడా మర్చిపోయి పూర్తిగా మనసులో ఆలోచనే లేకుండా నామం కూడా లేకుండా కేవల స్పృహలో ఉండటం అది పూర్ణమైన ఉపవాసం, ఆత్మ ఉపవాసం అని. వావ్! అది ఉపాసన. అయితే భౌతిక ఉపాసనకి పెద్ద విలువ లేదు. కానీ మంచిదే అది. ఆరోగ్యం అనుకోండి, లేకపోతే కొంత భౌతిక ఉపవాసం పెద్దలు చెబుతారు కొద్ది రోజులు అట్లా భౌతికంగా పెట్టి మనసు ఒక దాని మీద పెడితే అది నిలబడిపోతుంది అని చెప్పని కొంత ఇది కాయిక తపస్సులో భాగంగా అది కూడా ఎట్లా ఉండాలి అంటే ఇప్పుడు చూడండి మన ఇళ్లలో పెళ్ళిళ్ళు జరుగుతాయి. బహుశా మీ ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగినప్పుడు మీకు ఆకలి అవుతుందా అండి? పెళ్ళికి వెళ్ళిన వాళ్ళకి ఆకలి అవుతుంది కానీ పెళ్ళి నిర్వహించే వాళ్ళ దాతలకి పెద్ద ఆకలి దప్పులు ఉండవు. తాగితే తర్వాత తిందాలే అంటారు. అది దుఃఖంలో కానీ సంతోషంలో కానీ అది రకంగా ఉపవాసం అంటే ఈశ్వర స్పృహతో ఆకలి మర్చిపోవాలి. అది అప్పుడు ఉపవాసం అది బాగా అవుతుంది. అది మానసికము అవుతుంది, అది ఫలవంతం కూడా అవుతుంది. అట్లాగా ఉండాలి. కానీ అందుకని భగవాన్ ఏమంటారంటే మనసులో కోరిక పెట్టుకొని శరీరాన్ని ఉపవాసించటం వల్ల దానివల్ల ఏమంటే మనసులోనూ తేపతేప ఆకలి మీద అన్నం మీద పోతుంటుంది. ఇది ఆకలికి ఏడుస్తుంటుంది. ఎందుకు అట్లా కాకుండా తిని చక్కగా నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ఉండరాదా, అది గొప్పది కదా అని అంటారు. కాబట్టి ఉపవాసం ఎలా ఉండాలి అంటే అది గుర్తు రానంతట్టుగా ఉండాలి. మన వాళ్ళకి ఎవరికో అనారోగ్యం చేస్తుంది హాస్పిటల్కి, అసలు ఆకలే కాదు అసలు అది. అట్లా స్మరణ విషయంలో ఒక్కరోజైనా జన్మలో ఒక్కసారైనా ఈశ్వరుడి కోసం అటువంటి ఉపవాసము, అటువంటి జాగరణ, ఇక నిద్ర కూడా రాదు, నిద్ర పట్టదు అసలు. ఓకే. ఆ స్థితి ఉత్తమోత్తమైన స్థితికి తీసుకెళ్తుంది అని. ఒక్క జన్మకో శివరా, ఒక్కరోజు చాలు. త్రిదళం అంటారు, త్రిశూలం అంటారు, త్రినేత్రం అంటారు. ఈ 3 సంఖ్యకి శివుడికి ఉన్న సంబంధం. శివుడు అంటే మన వాళ్ళు మంగళము శుభము అంటారు. మ్మ్. మంగళము శుభము అని, శుభకరుడు మంగళకరుడు అని, శివ అంటే శుభం అని అయిందా. శివుడు అంటే కాలము అని, టైము. కాలమేగా మనందరికీ కూడా దేనికైనా వాడిది మంచి టైం రా, వాడిది బ్యాడ్ టైం రా అని అంటాం. టైం చాలా అందరూ కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకలను చేస్తున్నారు. మాకు ఇది కావాలి, ఇది కావాలి, కాలంలోనే వెతుకుతారు, కాలంలోనే పొందుతారు దాన్ని. అంటే కాలమే ఈశ్వరుడు. అందుకనే 3 కాలాలు ఉన్నాయి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. త్రిదళము, త్రిగుణాలు ఉన్నాయి. త్రిగుణం అలాగే త్రిదళాలు. ఈశ్వరుడికి సత్వము రజస్సు తమస్సు ఈ 3 కలిపి అహంకారం అని పేరు. ఈ అహంకారం అనే దళాన్ని వారికి అర్పించడం, అది ఏకబిల్వం శివార్పణం. అది త్రిదళము అంటే అది కాలమే. త్రిదళాలు అంటే మన గుణానికి సంకేతం, సత్వ రజస్తమో గుణాలు. త్రిశూలము భూత భవిష్యత్ వర్తమానాలు. అట్లానే త్రినేత్రము సృష్టి స్థితి లయాలు, ఈ 3. శివానుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అని అంటే సాధన ఏ విధంగా ఉండాలంటారు? మీకు 4 పిల్లలండి, తల్లికి 4 పిల్లలు ఉన్నారనుకోండి. 4 పిల్లల్ని ఒక్కలా ప్రేమించడానికి ఆ తల్లి ఏ సాధన చేసింది? ఏ సాధన లేదు. అట్లానే అందరిలో మన సనాతన సాంప్రదాయం పరమాత్మే ఇందరుగా అయ్యారు అనే ఒక భావము అందరిలో. పరమాత్మ చివరికి మనం స్కూల్లో పొద్దున్నే చదివిస్తారు కదా, ప్రేయర్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సౌది. ఎందుకు భారతీయులందరూ నా సహోదరులని అందరూ చదువుతున్నారుగా? అందరూ అట్లా ఉంటున్నారా? ఉండలేము, ఉండట్లేదు. ఉండగలిగితే అంతకంటే శివప్రీతికరమైన విషయం కోట్లేదు. మాటని అంటే త్రికరణ శుద్ధి అంటారు, మనస వాచ కర్మణ. ఏది మనసులో ఉందో అది వాచగా, అది కర్మణగా ఉంటే ఈశ్వరుడికి అంతకంటే ప్రీతికరమైన తపస్సు ఇంకొకటి లేదు. ఒక తల్లిలా పిల్లవాడి దగ్గర తల్లి ఎలా ఉంటుందో, 40 మంది పిల్లలున్నా, 4 లక్షల మంది పిల్లలున్నా ఎలా ఉంటుందో, ఒక చెట్టుకి పళ్ళు ఎట్లానో పండిన పండుని అట్లా రాల్చేస్తుంటుంది అంతే. పండేంతవరకు ఆ పండును ఉంచుకుంటుంది. దాని మీద అసమానత లేదు, దేని మీద ప్రేమ లేదు, ఏదీ లేదు. అలాంటి ఒక దృష్టి ఇక్కడ ఈశ్వరుడికి ప్రీతికరమైంది అంటే దృష్టి. మన దృష్టి ఎట్లా ఉందో ఆయన చూస్తాడంతే. మీరు ఏం పూజ చేశారు, ఏ సేవ చేశారు, ఎన్ని పూలు పెట్టారు, బంగారమా వెండ మట్టె పూల, ఏది లేదు. అందుకనే ఆయనకి నీళ్ళైనా సంతోషమే, కన్నీళ్ళైనా సంతోషమే. దృష్టి ఎలా ఉంది? దృష్టి. కృచులుడు కృష్ణ పరమాత్మకి ఓ అట్లా అటుకులు పెట్టారు, అవి కూడా ఎప్పుడో పాత అటుకులు పెట్టాడు.
ఆయనకి ఏదో ఒట్టి చేతులతో వెళ్ళకూడదన్న దృష్టి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈశ్వరుడిది మనది దృష్టి సమాజం యందు ఎలా ఉందో ఆ దృష్టిని బట్టి ఈశ్వర అనుగ్రహం ఉంటుందంతే. అందులో భాగమే ఈ ఈశ్వరార్చన. అది వేరు విషయం. ఈ భౌతిక ప్రపంచంలో అందరూ ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా దృష్టి ఈ దృశ్యానికి సంబంధించి కనుల పండుగగా కనులకు నిండుగా ఉంటేనే దాంతోటే ఆనందం చెందుతున్నారు. ఆత్మ ఆనందం కన్నా కూడా శివుడికి ఈ సకల చరాచర ప్రపంచంలో ఉన్న అన్ని ద్రవ్యాలతో తప్పనిసరిగా అభిషేకం చేయాలంటారా? అంటే ఒకటండి, అది మంచిదే, ఆ, అది మంచిదే. కానీ ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక మీరు ఉపవాసం ఉన్నారు, మీకు చేతనైనంత అభిషేకం చేసుకున్నారు, చేతనైనంత పత్రి పెట్టారు శివుడికి, ఇది ఒక రకం. ఇంతలోనే ఎవరో బయట అమ్మా అంత అన్నం పెట్టండి అమ్మా అని చాలా ఆకలితో వచ్చాడు. సరే మీరు తినకపోయినా మీ వారికో పిల్లలకో అంత అన్నం తీసుకెళ్ళి అతనికి పెట్టారు. అతని కళ్ళల్లో ఆ సంతోషం మీరు చూశారు. ఇప్పుడు ఈ మీ హృదయాన్ని ఇది తాకిందా? అదేమో మీరు అనుకోని అనుభూతి చెందింది. శివుడు సంతోషపడ్డాడు అన్నది మీ భావనలోంచి పుట్టింది అది. ఇది మీ ప్రత్యక్షంగా అతని స్పర్శ, ఇందాక మీరు అన్నారు పొద్దున వైబ్రేషన్స్ అన్నారు, డైరెక్ట్గా అతని కళ్ళల్లో సంతోషాన్ని మీరు చూశారు. అది మీ హృదయాన్ని తాకుతుందా చెప్పండి నాకు? అదే హృదయాన్ని తాకుతుంది. ఆ, అది ఇష్టం బాగా ఆయన. ఇంకొకటి శివుడు ఐశ్వర్య ప్రదాయకుడు అని అంటూ ఉంటారు. అయితే ఆది భిక్షువు కూడా శివుడే అంటారు. మరి ఐశ్వర్యాన్ని ఇచ్చే శివుడు భిక్షు రూపం ఎలా దాల్చాడు? ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగిన వాడు భిక్షువు రూపాన్ని ఎలా దాల్చాడు అంటారు. దేని మీద మమకారం లేనివాడే తనకున్నదంతా ఇస్తాడు. స్వార్థపరుడు ఇవ్వలేడండి. ఏమీ లేనివాడే ఐశ్వర్యవంతుడు. ఏమీ లేనివాడు అంటే అర్థం ఏంటంటే, మనసులో ఇసుమంత కూడా లవలేశం కూడా స్వార్థం లేనివాడు ఈశ్వరుడు, ఐశ్వర్యవంతుడు. అయిందండి. ఐశ్వర్యము అంటే కేవలం డబ్బే కాదు, భౌతిక సంపద కాదు, దృశ్య రూపనామ ప్రపంచమంతా కూడా ఐశ్వర్యమే. ఈశ్వరుడి యొక్క ఐశ్వర్యము, జ్ఞానం కూడా ఐశ్వర్యమే. కాబట్టి భిక్షువు అనే మాటకు అర్థం ఏంటి? ఆది భిక్షువు అంటే ఆయన అడుక్కుంటాడని కాదు, అడుగును ఉంటాడని అర్థం. అన్నిటికీ అడుగునుండేవాడే ఆది భిక్షువు, అన్నిటికీ ఆధారమైన వాడు ఆది భిక్షువు. ఆయన దగ్గర పొట్టిగా ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు అంటే తానే అనంతమైన వాడు ఇచ్చాడుగా ఇప్పటికే మీకు. ఇందాకనే మనం ఆరంభంలోనే మీరు ఈ ప్రశ్న చాలా ముగింపు చాలా బాగుంది. ఆరంభమేమో శివరాత్రి అంటే ఏమిటి, తత్వం ఏమిటని అడిగారు. ముగింపులోనేమో ఆయన ఆది భిక్షువు కదా, ఐశ్వర్యాన్ని నటిస్తాడని అడుగుతున్నారు. మీకు మెలకు రాగానే అనంతమైన ఈ జగత్తును చూడటం ఇంతకంటే ఐశ్వర్యం ఏమిటి? ఒకటే అంటారు మన వాళ్ళ, నువ్వు కళ్ళు తెరిస్తే చాలరా, అది మాకు బోళ్ళంతా ఉజ్జవైఢూర్యాలే కాదు, అన్ని సకల సంపదలు నువ్వు కళ్ళు తెరిచి చూడు చాలు, నాకేమొద్దు, అమ్మా అని పిలిస్తే చాలరా, నాకు నేను అన్నీ ఇచ్చినట్టే అని అంటారే. అట్లానే మన మెలకువ ఐశ్వర్యప్రదం. ఎరుక ఎంత గొప్పది అంటే అన్నిటినీ తెలుసుకోవటానికి ఎరుకుండా, అదే ఈశ్వరుడు, అదే ఐశ్వర్యం అసలు అది. ఇప్పుడు అంబానీ గారు అప్పుడు ఎవరో పెద్ద ధనవంతుడు 6 నెలలో 6 ఏళ్ళు కోమాలో ఉన్నారు. ఆయన కోట్ల రూపాయలు ఆస్తుంది, 1000 కోట్లు, కానీ కోమాలో ఉన్నాడు కదా. ఐశ్వర్యం ఏది? ఐశ్వర్యం అంటే మీరుండే భౌతిక సంపద, మీరనే ఆధ్యాత్మిక సంపద. ఆధ్యాత్మికము అంటే వ్యక్తమైన చైతన్యము, అది ఐశ్వర్యము. అంటే కాన్షియస్లోకి వస్తే చాలు. ఆయన అంత బీదవాడైనా పర్లేదు, ఏమీ లేకపోయినా పర్లేదు, నువ్వు కళ్ళు తెరువురా చాలురా అని అంటాం మనం. కాబట్టి ఐశ్వర్యము అంటే మన ఏ ఎరుక శక్తి ఉందో, ఏ ఉనికి ఉందో అదే ఐశ్వర్యం, అన్నిటికీ అదే. ఆది భిక్షువు అనే మాట ఏమిటి అంటే, మీరు ఒకసారి నిద్రలోకి వెళితే ఏమున్నాయి అక్కడ? మీకేం సంపదలు ఉన్నాయా? దేహం ఉందా? మనసు ఉందా? మీ ఆస్తులు ఉన్నాయా? పాండిత్యం? మీరు భిక్షువు కాదా? మీరు పొద్దున్నే లేచి ఇక్కడి నుంచి తెలుసుకుంటున్నారు, అక్కడే ఉంది. అక్కడ భిక్షువే, ఇక్కడ ఐశ్వర్యవంతుడు. ఇక్కడ శివుడు మీరు, అక్కడ భిక్షువు మీరు. మన నిద్ర మెలకువలోనే భిక్షువు ఐశ్వర్యం రెండు కనపడుతున్నాయి. అయితే ఈ ప్రపంచంలో సకల జీవరాశులు, తర్వాత ప్రాణులైనా, చెట్లైనా, జంతువులైనా పరమేశ్వర సృష్టి. అయితే
కొన్ని ఇప్పుడు మారేడు దళాలు సమర్పిస్తే ఐశ్వర్యం అంటారు, బిల్వ దళాలు సమర్పిస్తే ప్రీతి అంటారు, పంచ బిల్వాలు సమర్పించాలి అని అంటారు. ఇలా కొన్నిటికి మాత్రమే ఎందుకు ఆ ప్రత్యేకత? అన్ని చెట్లు చెట్లే కదా. ఈ సృష్టిలో తన అనంతమైన తత్వాన్ని ఇప్పుడు మీరు ఆ ప్రశ్న వేశారు, బాగుంది. బిల్వదళం లాగానే ఉందా ఇది? 3 ఆకులు ఉన్నాయి, విడివిడిగా ఉన్నాయి. ఒకే చోట 3 ఆకులు ఒక త్రిశూలంలో లాగా ఒక చోట నాకేముంటుంది, సంకేతంగా చూస్తాం కదా, సంకేతంగా ఆ ఆకులు వ్యక్తమైనట్టుగా ఇంకెక్కడ వ్యక్తం కారు. దానికి బాగా దగ్గరగా ఉన్న, బాగా సింబాలిక్గా ఇంకోటి ఏదైనా చెప్పండి అంటాం కదా, అట్లా బాగా చెప్పగలిగింది ఏమిటి అంటే త్రిదళం. 3 కలిసి ఉంటాయి, పంచదళాలు అంటే ఆయన పంచ భూతతత్వం కాబట్టి 5, అట్లా దానికి సంకేతంగా ఉంటుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా ఎంతో చక్కగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. అమ్మా, ఇందాక మీరు అన్నట్టుగా నాకేం పెద్దగా తెలియదు, చదువుకున్నవాడిని కాదు, పెద్ద పాండిత్యం లేదు. తత్వం అన్నా ఇష్టం, సత్యం అంటే ఇష్టం, ఈ సత్యాన్ని తెలుసుకునే వాళ్ళంటే ఇంకా ఇష్టం, ఈ సత్యాన్ని పంచుకోవటం అంటే ఇష్టం. అంతే తప్పితే ప్రత్యేకంగా నాకేమీ ఓ విశేషమైన పాండిత్యము లేదు, పెద్ద జ్ఞాని అని చెప్పను. ఆ గురువు గారు సద్గురు శివానంద గురుదేవులు వారి అనుగ్రహంతో వాయిదే లభించబడి ఆ కించిత్ జ్ఞానం అంతే. అదే నాకు, అదే మనందరం కూడా ఐశ్వర్యవంతులమే, ఈశ్వరుడు సంతానమే. ఇందాక మీరు అన్నట్టుగా ఇంత సృజించాడు కాదు, అంతా తానే అయ్యాడు. చెబుతారు జల్లేడమ్మడమ, ఈగలో దోమలో కాదు ఈగగా దోమగా అని అంటారు ఆవిడ. అన్నీ ఆయనే, అనేక రూపాలు ఆయనే. అయితే ఇన్ని ఉన్నా ఒక మాట చెబుతున్నా, ఒక్కొక్క దాన్ని ఒకదానికి. ఇందాక త్రిదళంలో ఆ శివుడి ఆరాధనకి చక్కగా బిల్వదళంతో ఆరాధించుకుంటాం. అదే గృహలక్ష్మికి చక్కగా పండగ వస్తే మామిడి తోరణాలు కట్టుకుంటాం. అన్నీ ఆరాధనమే, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సంకేతంగా. ఏవో దాని వెనక సైన్స్ ఏముంది అనేది నాకు తెలియదు, కానీ ప్రతిదీ ఆరాధనీయంగానే ఉంది. అందులో గణపతి పూజలో మనకి తెలుస్తుంది. చాలా సంతోషం, ఎంతో దూరం నుంచి వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చారు మీరు, మాధవి గారు, నవకాంత్ గారు, అట్లానే మీరందరూ. చాలా సంతోషం అండి. ఈ ప్రయాణం బాగా చేసి ఇంకా ఎంతోమంది, ఒక్కొక్కళ్ళకి ఒక విషయం ఒకళ్ళ మనసును తాకుతుంది. ఇట్లా మీరు చెబుతూనే ఉండండి. పెద్దలు ఎంతోమందో ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో బాగా చెప్పగలరు. వాళ్ళది ఒక్కొక్కరి మాట ఒక్కొక్క హృదయాన్ని తాకుతుంది కదా. ఏ నీటి బిందువు ఏ ఒడ్డును తాకి దాన్ని పరిమళింపజేస్తుందో, ఆ ఒడ్డుని బాగు చేస్తుందో తెలియదు. నదంతా పారుతున్నా, తన ప్రవాహం తను వెళుతున్నా ఒక్కొక్క చోట ఒకటి సస్యశ్యామలం చేస్తుంటుంది. ఈ విధంగా మీ ప్రవాహం బాగా సాగాలి. శ్రీ పత్రి గారు తలపెట్టిన ఈ ప్రయత్నం నాకు మొన్న బాగా అనిపించింది. పత్రి గారు విశేషించి ఓ సామాన్య ప్రజల్లో కూడా ఒక దృష్టి కలిగించారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ధర్మ ప్రచారం బాగా మహనీయుల ఆశీస్సులతో చక్కగా సత్యమే ప్రజలకి చేరాలి, సత్యమే దృష్టే రావాలి. ఇట్లా సాగిపోవాలని ప్రార్థన చేస్తూ మీకు అనేకానేక శుభాకాంక్షలు. మీకు ఇది నిర్వహించిన మీ వారికి కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన శివరాత్రి ప్రత్యేక కార్యక్రమం. ఎంతో అద్భుతమైన శివతత్వాన్ని మీరంతా కూడా తెలుసుకున్నారు కదా. సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో పయనిస్తూ సత్యాన్ని అందరికీ అందిస్తారనే ఒక సత్సంకల్పంతో అందరూ ఉంటారని భావిస్తున్నాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నమస్కారం.